ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో అనేక సమస్యలున్నాయని కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. అయితే 2 రోజుల్లోనే భారీగా ఫిర్యాదులు అందాయి. వీటన్నింటినీ 2 నెలల్లో పరిష్కరిస్తామని సర్కారు హామీనిస్తోంది. తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్న విషయాన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పింది. అన్నట్లుగానే దాని స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది సర్కార్. అనేక చట్టాలు మార్చింది. దీనికోసం ఎంతో అధ్యయనం చేసింది. భూభారతి చట్టంలో భాగంగా గ్రామాల్లో ఉన్న రైతు సమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. 100 కాదు, 1000 కాదు, వేలాది సంఖ్యలో భూభారతి చట్టం ముందు తమ సమస్యలను ఏకరవ పెడుతున్నారు. ఇక్కడ సర్వే నెంబరు 235 సర్వే నెంబర్ ఉంటే అది పద్దం పుల్లప్ప సన్న కనకయ్య ఉండే నెంబరు చీకటి అర్జునరావు మరియు చీకటి జ్యోతి పేర్ల మీద పాస్బుక్లు చేయడం జరిగింది. దాని మీద మేము పలుసార్లు ఎంఆర్ఓకి ఆర్డీఓకి కంప్లైంట్ పెట్టినా కానీ స్పందించడం లేదు. సరే ఈసారైనా ఈ అవకాశం వచ్చిందేమని మళ్ళీ పెట్టుకోవడానికి వచ్చాము. దయచేసి కూడా పారదర్శకంగా ఇది ఏదైనా ఉంటే రికార్డెడ్గా చూసి మా పాస్బుక్లు మాకు ఎక్కేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఖమ్మం విషయానికి వస్తే అన్ని మండలాల్లో ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫిర్యాదుల సునామీ కంటిన్యూ అవుతోంది. అయితే ఇదంతా ముందే ఊహించామని చెప్పారు మంత్రి పొంగులేటి. అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కేవలం ఖమ్మం జిల్లాలో వచ్చిన 8000 అప్లికేషన్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి సుమారుగా ఒక 58 నుంచి 60,000 అప్లికేషన్లు వచ్చాయి నిన్న ఒక్కరోజు. ఇది సైజబుల్గా వస్తాయన్నది తెలుసు. వీటన్నిటినీ ఆగస్టు 15వ తారీఖు లోపు న్యాయమైన ప్రతి వాటిని పరిష్కరించే దిశలో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ 45 డేస్లో అవన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మరోవైపు భారీగా వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడం సాధ్యమా అన్న అనుమానాలు కూడా లేకపోలేవు. మరోవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్లో తగినంత సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఇలాంటి సమస్యల్ని ఎలా అధిగమిస్తారన్నది చూడాలి.